పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట వైద్యులు ఆందోళనకు దిగారు. నల్గొండ ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యులపై ఇతర శాఖలకు చెందిన వారిని అబ్జర్వర్గా పెట్టడంపై నిరసన చేపట్టారు. నల్ల బ్యాడ్జీలు ధరించి తమకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు వైద్యులు. ఒక షెడ్యూల్ ప్రకటించారు. అది డాక్టర్స్ కంటే తక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళు వచ్చి హాస్పిటల్ విజిట్ చేసేసి దీనికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, డాక్టర్, వైద్య సిబ్బంది ఉన్నారా లేదా చూస్తున్నారని చెప్పారు. కానీ మేము దీనికి వ్యతిరేకంగా ప్రోటోకాల్ పాటించట్లేదు. వాళ్ళు తక్కువ క్యాడర్, డాక్టర్స్ కంటే ప్రొఫెసర్స్ కంటే తక్కువ క్యాడర్. ఏదైనా ఫీడ్బ్యాక్ తీసుకోవాలనుకుంటే మా డాక్టర్స్ నుండి తీసుకోవాలి, మా వైద్య సిబ్బంది నుండి తీసుకోవాలి, మా సూపరింటెండెంట్ నుండి తీసుకోవాలి, మా ప్రొఫెసర్స్ నుండి తీసుకోవాలి. కానీ వాళ్ళకి ఎవరో వైద్యం తెలియదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా ఉండాలో తెలియదు. వాళ్ళందరి నుండి ఫీడ్బ్యాక్ తీసుకోవడం అనేది మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము అండ్ ఖండిస్తున్నాము. వాళ్ళ పెత్తనం అనేది నశించాలి. ఎందుకంటే వాళ్ళు ఒకరోజు వచ్చేసి ఫీడ్బ్యాక్ ఇవ్వడం కాదు, ఇక్కడ అనుభవించే వాళ్ళ డాక్టర్ల నుండి కానీ అండ్ డాక్టర్ల కంటే పెద్ద ఉన్న సూపరింటెండెంట్స్ నుండి కానీ ఫీడ్బ్యాక్ తీసుకొని కావాల్సిన పేషెంట్కి కావాల్సిన మౌలిక వసతులు అండ్ డాక్టర్స్ కావాల్సిన మౌలిక వసతులు కల్పించాలని మేము కోరుచున్నాము. ఈ పెత్తనం ఇట్లనే ఉంటే కనుక ప్రతి ఒక్కరూ వచ్చేసి డాక్టర్స్పై అజమాయిషీ చేస్తారు. మేము చాలా సిన్సియర్గా పనిచేస్తున్నప్పటికీ కూడా వాళ్ళ ఫీడ్బ్యాక్ అనేది మేము అంగీకరించాము. మా వైద్య సిబ్బంది నుండి ఇది తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము, ఖండిస్తున్నాము. వాళ్ళ పెత్తనంను మేము పెత్తనం చెలాయించడాన్ని మేము ఎట్టి పరిస్థితులను యాక్సెప్ట్ చేయలేము, అంగీకరించము. కావాలంటే వాళ్ళు చేయమని చెప్పండి, జేసీ జాయింట్ కలెక్టర్ గారు రమ్మనండి, లేకపోతే కలెక్టర్ గారు వచ్చి మా హాస్పిటల్ను విజిట్ చేసేసి కావాల్సిన వసతులు కల్పించాలని